సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తున్న నా ప్రియ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకుంటున్నా. మీ ప్రతి బంధకం దేవుడు తెంచివేయబడును గాక, ప్రతి బాధలో నుంచి దేవుడు మీకు విడుదలిచ్చును గాక, ప్రతి దుఃఖాన్ని కూడా ఆ ప్రతి దుఃఖ సమయంలో ఆయన ఓదార్చి ఉల్లాస వస్త్రాన్ని మీకు కప్పును గాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే ఆయన బాగు చేయువాడు. ఆయన చేత అభిషేకించబడిన సేవకులు కూడా బాగు చేసే క్రమంలో ఉన్నారు. ఇది వాక్యం. మనం బాగు చేయబడటానికి అంటే బాగు చేయబడాలి అంటే అర్థం ఏంటి అంటే మనం చెడిపోయామని అర్థం, మన అవయవాలు చెడిపోయినాయి అని అర్థం, మన ఆలోచనలు చెడిపోయినాయి అని అర్థం. అందుకే నువ్వు బాగు చేయబడాలి. ఎలా ఉండాలి? నువ్వు బాగు చేయబడాలి. దేవుడు నిన్ను బాగు చేయునుగాక, నిన్ను బాగు చేయునుగాక. దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగుపట్ట నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమా? నిజంగా సిద్ధపడితే నోరు లేవు కదా కొంతమందికి. దేవుడు సేవకుడు నోటి నుంచి వచ్చే మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. గుర్తుంచుకో, వాతలు పెడతాడు. భయం లేకుండా, భక్తి లేకుండా. ఎందుకు నీ భక్తి? దొంగ భక్తి ఎందుకు? బీ అలర్ట్ అన్నట్టుండాలా. సేవకుడు చెప్తున్న మాట కోసం నేను సిద్ధంగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నా. ఆ మాట వినాలా. ఆ మాట ఏం రాబోతుందో దేవుని మాటగా ఆయన సేవకుడు నోటి నుంచి ఏదైతే రాబోతుందో అది నా కోసమే, అది నా హృదయాన్ని బాగు చేయడం కోసమే, నా కుటుంబాన్ని బాగు చేయడం కోసమే, నా పట్టణాన్ని బాగు చేయడం కోసమే, నా సంఘాన్ని బాగు చేయడం కోసమే, నన్ను బాగు చేయడం కోసమే, నా పిల్లలను బాగు చేయడం కోసమే అని నమ్మి విశ్వాసంతో వాక్యాన్ని వీక్షించాలి, విశ్వాసంతో వాక్యాన్ని వినాలి. వినగలిగిన చెవి ఉన్న వాళ్ళు దేవుని ఒకసారి స్తుతించండి. వింటాను నేను కూడా గట్టిగా. వాక్యానికి ఎదురెవరన్నా మాట్లాడారనుకో నాలెక్కువ వస్తాడు దేవుడు. గుర్తుంచుకోండి, దేవుని మాట విను. చాలా భక్తుడు అయి ఉండొచ్చు, భక్తురాలు అయి ఉండొచ్చు. చిన్న పిల్లోడిని కూడా దేవుడు నిలబెట్టి మాట్లాడతాడు. వృద్ధాప్యములో మాటలు తడబడత మాట్లాడే సేవకుడి నోటి నుంచి ఆయన మాట్లాడాలి అనుకుంటే వాక్చాతుర్యాన్ని ఇచ్చి అమ్మా అంతసేపు నేను మాట్లాడలేనే అనుకున్న వ్యక్తి కూడా మాట్లాడగలుగుతాడు. అది దేవునిలో ఉన్న శక్తి. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త, లూకా సువార్తల్లో 2 సువార్తల్లో 4వ అధ్యాయాలు. ఇప్పుడు లూకా సువార్త చదువుదాం. 4వ అధ్యాయం 38 నుంచి కొన్ని మాటలు చూస్తే లూకా సువార్త యేసుక్రీస్తు రోగులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆయన సమాజ మందిరములోనికి లేచి సీమోను ఇంటికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరం అట. ఏం జ్వరం అది? తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. ఇప్పుడు ఆమె గద్దించిందా, ఆయన గద్దించాడా? మరి అది చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 38 నుంచి ఏం చెప్తుంది ఇక్కడ? ఆయన సమాజ మందిరంలో బోధించి తిరిగి సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు
ఆయన ఆమె చెంతను నిలవబడెను అంటే యేసు ప్రభు వారి ఎదుట వెళ్ళి ఆమె నిలబడింది. ఈయన వెళ్ళి ఆమె చెంత నిలబడతాం కాదు, ఆమె వెళ్ళి. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? బాగు చేసుకోవడానికి ఈమె ఎక్కడికి వెళ్ళింది? నోరు ఉండవాళ్ళు చెప్పండి, నోరు లేని వాళ్ళు అస్సలు మాట్లాడదు. ఎందుకంటే నోరు లేదు కాబట్టి మాట్లాడలేరు. నోరు ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరైనా నోరు మాట్లాడు అంటే మేము ఇంటి ఎలా మాట్లాడాలా? ఇప్పుడు పేతురు అత్త ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడొచ్చి నుంచుంది? నువ్వేం నిలబడ్డావు? ఇప్పుడు ఆమె నిలబడింది అంటే అర్థం ఏంటి? ఆమెలో ఏముంది? సిద్ధపాటు ఉంది. ఏముందట? బాగు చేయించుకోవాలనే ఆలోచన ఆమెకున్నది. నీకుందా? నీ హృదయము ఎంతగా చెడిపోయిందో పాపపు ఆలోచనల చేత, అపవిత్రమైన తలంపుల చేత, ఈర్ష్య చేత, ద్వేషం చేత, పగలు, ప్రతీకారాలు అని రకరకాల పాపముతో కూడుకున్న ఒక వలయము నీ హృదయములో ఉండి, ఆ వలయపు ఆకారము వంటి గెడ్డ పగిలిపోతే పురుగులు ఎలా వస్తాయో, దుర్వాసన ఎలా వచ్చిందో అలా వస్తుంది నీ దగ్గర. బట్ యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఇప్పుడు ఆ దుర్వాసనతో నింపబడిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. రాగానే ఆమె నిలబడి ఆయన ఎదుటి వచ్చి నిలబడటానికి సిద్ధంగా ఉన్నది. జ్ఞాపం చేసుకోండి, ఒక ఇంట్లో ఒక పేషెంట్ ఉంది. ఆత్మీయంగా ఆలోచిద్దాం. ఆత్మానుసారంగా దేవునికి దూరం అయిపోయి భ్రష్టుడు వలె ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడే ఇది ఒక ఛాన్స్ ఇద్దామన్నట్టుగా వచ్చాడు. ఈరోజు దేవుడే మీ దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడతావా, పారిపోతావా? వచ్చినప్పుడు ఆయనతో ఉంటావా, వెళ్ళిపోతావా? వచ్చినప్పుడు ఆయన గౌరవించి ఆయన ఎదుట నిలబడి ఉంటే, నువ్వు సంసిద్ధుడిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తీవ్రమైన జ్వరముతో బాధపడుతుంది అంటే ఆత్మీయంగా ఆలోచిస్తే తీవ్రంగా ఆత్మ లేక, స్తుతి లేక, అర్పణ లేక, దేవుని ఆ వాక్యము లేక నువ్వు ఎలా ఉన్నావంటే బలహీనుడుగా ఉండిపోయావు. దేవుడే నిన్ను బాగు చేయాలని నిన్ను దృష్టించిన దేవుడు నీ దగ్గరకు వస్తే ఆ దేవుడి దగ్గర నిలబడకుండా నువ్వు ప్రక్కకి వెళ్ళిపోయావు అనుకో, తప్పించుకున్నావు అనుకో, నీ చెవి ఎక్కడో పెట్టావు అనుకో, ఆయన మాట వినకుండా నీ రోగం అంతకంతకు పెరిగిపోయి భ్రష్టురాలు వైపు చచ్చిపోతావు, భ్రష్టుడు వైపు చచ్చిపోతావు. రోగం పెరిగితే బాగుపడతాడు ఎవడన్నా? పరిగెడతాడు. రోగం పెరిగినాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? వైద్యం చేస్తాను, ఇంజక్షన్ నొప్పయా, వద్దు 80% చేయబాకు అని అంటావా? వాడు ఇంజక్షన్ కాదయ్యా, నీ గుండెకి ఆనుకుని ఇంత గడ్డ ఉందయ్యా, అది పెద్ద క్యాన్సర్ గడ్డ ఇద్దయ్యా, నువ్వు తుప్పుకుని చచ్చిపోతావు, 4-5 లక్షలు అయిద్దంటే ఇల్లు వాకిలు అమ్ముకొని పరిగెత్తుకుంటూ వస్తావు నిన్ను బాగు చేసుకోవడానికి. ఆత్మానుసారమైన జీవితంలో ఆత్మ ఫలాలు రుచి చూస్తూ ఉన్న వ్యక్తిని క్షీణ దశకు చేరిపోయావంటే ఆత్మ ఫలాలు లేదు, ప్రార్థన లేదు, స్తుతి లేదు, అర్పణ లేదు, విశ్వాసం లేదు, త్యాగము లేదు, ఏమీ లేదు అంటే పురుగుల తొట్టు ఉన్నది నీ దగ్గర. పాపమైన పురుగుల తొట్టుతో నింపబడి ఉన్నావు. ఫలాలు ఫలించవలసిన నీవు, ఫలాలు భుజించవలసిన నీవు, ఆత్మతో వర్ధిల్లవలసిన నీవు ఆత్మ కోల్పోయి, పాట పాడతాం కదా, ఆత్మను కోల్పోతిని, అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, నా మంచి సమరయుడా, దిగజారిన వేళ ఎరికో, దిగిపోయిన వేళ దొంగలకు, మళ్ళీ దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు. ఎవడ దొంగ? దొంగ అంటే ఎవడు? యా,
దొంగల చేతికి దొరికిపోతావు యేసు ప్రభు ఎదుట నిలబడకపోతే. క్రీస్తు ఎదుట నిలబడకుండా పారిపోతే, దిగజారిపోతే ఎవరికైనా నువ్వు చిక్కేది అని అంటే అపవాది చేతికి. అందుకే దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని, గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. ఎలా అంటాడంట ఆయన? గాయాలు కట్టేవాడు ఎలా అంటాడంట? ప్రభావ ప్రేమామయుడు. ఆ ప్రేమ వస్తుందా నీ దగ్గర? నీ చెల్లిని ప్రేమిస్తావు, నీ తల్లిని ప్రేమిస్తావు, నీ తండ్రిని ప్రేమిస్తావా, నీ తమ్ముడిని ప్రేమిస్తావు, నీ అమ్మని ప్రేమిస్తావా, నీ తోటి వారిని ప్రేమిస్తావా, నీ సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమించే గుణం నీలో ఉందా? దిగజారిపోయావు ప్రేమలో, దిగజారిపోయావు ఆత్మలో, దిగజారిపోయిన స్థితిలో మనం ఏమన్నా తెలుసా? ప్రభువా, పశ్చాత్తాపం మనలో ఉండాలా. నేను దిగజారిపోయానయ్యా, నా స్థితిని మార్చడానికి, గాయాలు పాలైన నా పరిస్థితిని మార్చడానికి, నన్ను బాగు చేయడానికి తిరిగి నా యొద్దకు రా. ఏమన్నా? రా. ఎందుకు? నా గాయాలను కట్టడానికే, నన్ను బాగు చేయటానికే, నన్ను మరలా ఆత్మచేత నింపడానికే. దొంగడి చేతికి చిక్కిపోయాను, ఉన్నదంతా దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడు? ఆత్మఫలాలన్నీ కూడా పోయినాయి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నీవు, ఒకప్పుడు ఆత్మచేత ప్రవచనాలు మాట్లాడిన నీవు, ఏమైపోయినాయి ఆ ప్రవచనాలు? ఏమైపోయినాయి ఆ ఆత్మ ఫలాలు? దిగజారిపోయావు. దేంట్లో దిగజారిపోయావు? ఇవ్వటంలో దిగజారిపోయావు, పరిచర్యలో దిగజారిపోయావు, స్తుతించుటలో దిగజారిపోయావు, ఆరాధించుటలో, కీర్తించుటలో, దేవుని మహిమపరిచే ప్రతి కార్యములో కూడా దిగజారుడు దిగజారుడు దిగజారుడు. అందుకే గాయపరచబడ్డావు, అందుకే రోగాలు వచ్చినాయి, అందుకే కుంటుతున్నావు, అందుకనే మూలుగుతున్నావు. ఆ గాయాలు కట్టేవాడు నీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఎదుట నిలబడి గాయము కట్టించుకుంటావా, బాగు చేయించుకుంటావా? అడుగు ఒక్కసారి, అయ్యా నన్ను బాగు చేయి ప్రభువా. వాక్యం చెబుతూ ఉండగానే బాగుపడాలి అనుకున్న వాళ్ళు తమ గుండెల మీద కుడి హస్తం పెట్టుకొని నన్ను బాగు చేయి. ఒకప్పుడు నిజంగా నేను ప్రవచించేవాడిని. ఒకప్పుడు వాక్యం చెబుతుంటేనే వాక్యం స్టోరేజ్ లాగా నా గుండెల్లో పెట్టి దాచుకునేవాడిని మా దేవుని మాటలు. ఈరోజు లేదు ప్రభువా. కారణం ఏంటి తెలుసా? నేను పాపములో దిగిపోయానయ్యా, అపవిత్రతలో దిగిపోయానయ్యా, ఆ పవిత్రతను కోల్పోయాను ప్రభువా అనే పశ్చాత్తాపం నీలో ఉండాలా. కానీ దేవుడు బాగు చేయడానికి ఎల్లవేళ సిద్ధమే బిడ్డ. దేవుడు నిన్ను బాగు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. బాగు చేయించుకోవడానికి నువ్వు సిద్ధమా? బాగు చేయించుకోవడానికి సిద్ధమైతే బాగు చేయటానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు బాగు చేయడానికి ఆయన దిగి ఉన్నాడు. ఇప్పుడు బాగుపరచబడాలని కోరుకో. అందుకే నిన్ను విడచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కితిని. నిన్ను విడచిన వేళ నీకు దూరమైన వేళ అపవాదికి చిక్కితిని, అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని. అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ఓ మంచి సమరయుడు మన ఎదుట నిలబడి మన గాయాలను కట్టడానికి సంసిద్ధుడై ఉన్నప్పుడు పేతురు అత్త ఏ రీతిలో ఎదురుగా వెళ్ళి నిలబడిందో అలా నువ్వు నిలబడటానికి సిద్ధంగా ఉండాలా.
ఆ తర్వాత వచ్చిన చూడండి ఏమని రాయబడి ఉంది అక్కడ. లూకా సువార్త మనం చదువుకున్నాం కదా 4వ అధ్యాయంలో 39-40 వచ్చిన అనుకుందాం. సూర్యుడు అస్తమించుచూ ఉండగా నానా విధ రోగముల చేత పీడించబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగాలను, నోరుండే వాళ్ళు చదవండి, చదువచ్చిన వాళ్ళు చదవండి, మూగముద్దుల్లాగా ఉండొద్దండి. ముద్దుల్లాగా ఎప్పుడు ఉండదు. వాక్యం చదవటానికి వేగిరపడాల. వాక్యం చదవడానికి పాప చదువు రాని వాళ్ళు ఉంటే మాత్రం నేను చదువు నేర్పుతానమ్మా. మీలో చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను చదువు నేర్పుతాను. కానీ చదువు వచ్చి చదువు రాకుండా యాక్టింగ్ చేయొద్దు. ఇది పెద్ద చదవరులాగా. చదువు వచ్చిన వాళ్ళు మాత్రమే చదవండి. 40 వచ్చిన చదవండి ఒకసారి. ఇంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారనమాట సంఘంలో. దేవుని స్తోత్రం. వాళ్ళ నోళ్ళు బహుబావుగా దేవుడు తెరువును గాక, మోగ మొద్దులు వలె ఉండకుండా ఉందురుగాక. ఇప్పుడు చదవండి, ఒక్కరు చదవండి. జయశ్రేఖ చదివి చక్కగా వినండి. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా నానా విధములైన రోగముల చేత పీడించబడుచున్న వారు ఎవరెవరి దగ్గర ఉండిరో, ఎవరి యొద్ద అని కంటే ఇంకా ఎవరెవరి దగ్గర ఉండిరో, ఎవరెవరి దగ్గర ఆడాడు ఉన్నారో మనకు అర్థమయ్యే భాషలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా నీ దగ్గరకు వచ్చారా? ఆ రోగులందరినీ కూడా బోలు చేసుకొచ్చారంట. ఎందుకో బోలు చేసినాక ఏం చేశాడు ఆయన? నీ మీద దేవుని హస్తం ఉంచబడుగాక. బాగుపడాలనుకున్న వాళ్ళందరి మీద దేవుని హస్తం ఉంచబడుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న మీ మీద దేవుని హస్తం ఉంచబడుగాక. మీ రోగాలను దేవుడు నయం చేయనుగాక. విశ్వసించిన వారి పట్ల దేవుని హస్తం ఉంచబడి వారి రోగాలు, వారి బాధలు, వారికి ఉన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీరు యేసు నామమున వెడలిపోవుగాక. ఏం చేశాడు? సూర్యుడు అస్తమించు వరకు ఆయన బాగు చేస్తూనే ఉన్నాడు. ఏం చేశాడంటే ఆయన రోగాలను ఏం చేశాడు? బాగు చేస్తూనే ఉన్నాడు. బాగు చేయించుకోవడానికి ఎవరు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? మరి మనందరం ఆరోగ్యవంతులమా? మనందరం ఆరోగ్యవంతులు, ఆత్మీయానుసారంగా ఆరోగ్యంగా ఉన్నాం కదా. ప్రతి వాళ్ళు ప్రవచనం ఎత్తి మాట్లాడగలరు కదా. మోకాల నుంచి బాగా ప్రార్థన చేయగలరు కదా. కన్నీటి ప్రార్థన వైపు లోతుల్లో నడిపించగలుగుతున్నాం కదా. ప్రార్థన చేస్తే ఆత్మ వర్షం కుమరించబడాలా. అది ప్రార్థన అంటే. ప్రార్థన చేస్తే మూయబడిన ద్వారాలు తెరవబడాలా. అది ప్రార్థన శక్తి అంటే. ప్రార్థన చేస్తే ఇది అసంభవం అనుకున్నది సంభవం చేసి చూపించాలా. అది ప్రార్థన అంటే. ఆ ప్రార్థన లోతులో నడిపించవలసిన సంఘం ఈరోజు ఏమైపోయిందంటే దిగజారిపోతుంది, పాడైపోతుంది. క్రమక్రమంగా కొన్ని ఇల్లు కట్టినప్పుడు గోడలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ అలా క్రాక్ సన్నగా వచ్చింది. కొన్ని దినాలు, కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ క్రాక్ పెద్దదైపోయింది. మరి కొన్ని సంవత్సరాలు గడిచాక అది కూలిపోవడం సంసిద్ధంగా ఉండింది. ఇంకొన్ని సంవత్సరాలు గడిచాక ఆనవాలే లేకుండా పోయి మొండి గోడలు మిగిలిపోతాయి. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నామంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్న మీలో కూడా ఎలా ఉన్నారో తెలుసు. ఒక్కొక్కరు పడిపోయారండి. గృహాలు లేవు ఎవరికే. ఆత్మానుసారమైన గృహము లేదు. ఈ గృహము అనే ఈ యొక్క హృదయం పాడైపోయింది. దేని చేత పాడైపోయింది ఒకసారి చెప్పండి. మనుషుని యొక్క ఆలోచనల ద్వారా, తలంపుల చేత, క్రియల చేత ప్రతి మనిషి పాడైపోతాడు. ఈర్ష్య చేత, ద్వేషం చేత, అసూయ చేత, అక్రమం చేత, పాపంతో కూడుకున్న ప్రతి క్రియ చేత మన దిండుగా ఉండే ఆ యొక్క గోడలన్నీ కూల్చివేయబడతాయి. ఎప్పుడైతే పాపము నీలోనికి ప్రవేశించిందో అది చాలా సులువైనది. పాపం ఎలా చిక్కు పెట్టిందని సులువుగా వచ్చింది. ఏముంటే దైబాబో పాస్టర్ గారు చెప్పాడు కానమ్మా, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే. ఏంటంట? పైగా నువ్వు డైలీ వెళ్ళేవాడు కదా. ఏంటంట?
ఒక్క ఆదివారమేగా. ఎన్ని ఆదివారాలు? ఒక్క ఆదివారం. వెళ్ళకపోతే ఏం కాదు. ఎవరు చెప్తారు ఈ మాట నీకు? ఎవరమ్మ ముసుగేసేది నీకు? నువ్వు దిగజారిపోయావు అక్కడ ఆత్మలో. ఎప్పుడైతే నువ్వు ఈరోజు ప్రార్థనకి వెళ్ళకూడదని అనుకున్నావో అప్పుడు దిగజారిపోయినట్టే. ఎప్పుడైతే యేసయ్యకి దూరం అవుదాం అనుకున్నావు అప్పుడు దిగజారిపోయినట్టే. యేసు ప్రభు వారు ఆయన దగ్గర, ఆ మహోన్నతుడైన దేవుని దగ్గర ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే, ఒక మాట చెప్తాను నేను నా అనుభవంలో ఏంటంటే, నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తావో దాన్ని ఫలింప చేయటానికి ఒక సమయం ఉంటుంది. టైం లేకుండా ఉండదండి. ప్రతి దానికి ఒక కలదు, సమయం కలదు. ఆ సమయం కొరకు ప్రభు నిరీక్షణతో నువ్వు చూస్తున్నావో లేదా అని నీ వైపు చూస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, అరే ఇన్ని వారాలు క్రమంగా ఉపవాసం ఉండి ఆచరించాడు నా బిడ్డ, ఈ 7 వారాలు అన్నది కంప్లీట్ చేశాడు, 8వ వారం నా దగ్గరకు వచ్చాయా, 7 వారాలు కంప్లీట్ అయ్యి నీ చిత్తం ఏంటో తెలుసుకుందామని వచ్చానయ్యా అంటాడా? నువ్వు ఎందుకు చేయమని ప్రశ్నిస్తాడా? ఏం చేస్తాడు చూద్దాం అనుకుంటాడు ఆయన. మనం ఏం చేస్తాం జనరల్గా? మొదటి వారం ఇంత ఖర్చు అయింది, 2వ వారం ఇంత ఖర్చు అయింది, 3వ వారం ఇంత ఖర్చు అయింది, 7 వారాలు పాస్టర్ గారికి ఇచ్చిన కానుకింత, మిగతా గుర్తుండవు పాపం. పెట్టిన ఆహారం ఇది వచ్చిన వాళ్ళకే ఇంత ఖర్చా అమ్మా, ఇంత ఖర్చు అయింది. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి అక్క, అంటావా లేదా? అరే చేసే రోజు నువ్వు అంటావా మాట, నీకు తెలియదు అది. నన్ను 2010లో దేవుడు ఓ మాట అన్నాడు. నేను కాన్ఫరెన్స్ అయిపోయింది, బయటకు వచ్చా. నేను ఇంకో బ్రదర్ బయటకు వచ్చి అలా ఆకాశం వైపు చూసి, ఇటే కదా భారతదేశం దిక్కుండేది అనుకున్నా, దేశంలో మలావి దేశంలో అని ప్రభా ఇటు చూసా. అన్ని మంచి కార్లు, ఓ బుడకారు అన్నా నాకు లేదండి, వీటిలో కాదు, ఈ కార్లన్నీ పెద్ద పెద్ద కార్లు, చిన్న కారు అని బాగుండేదిగా, పైగా నన్నేమో చిన్న పాకలో పెట్టావు, ఇది నీకు న్యాయమా అని అన్నా. దెబ్బకు వాత పెట్టాడు అక్కడే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏరా నాకు తెలియదు అబ్బాయి, ఓ తండ్రి కుమారుడితో మాట్లాడినట్టు, బిడ్డ నాకు తెలియదా నోర్మోయ్ అన్నాడు. అంతే. మీరైతే ఏం చేస్తారు? ఏంది నోరు మూసేది? ఏం నోరు మూసేది? నా ఎదురు అన్నారులే పాపం, ఎందుకు ఆ మాట? నోరు మూసేది అంతే. 7 వారాలు అన్నాడు పాస్టర్, 7 వారాలు పెట్టేశాం. ఇది 8వ వారం, 9వ వారం, 10వ వారం కూడా వచ్చేసింది. నువ్వు ఎంతవరకు చేయలే, సమాధానం ఏంటి? నోరు మూయాలా? అబ్బే నేను మీను అంటాం. కారణం ఏంటి బిడ్డ? నేను చెప్తున్నా, ఆ రోజు నన్ను నోరు మూయి అని ప్రతి దానికి ఒక సమయం ఉంది. తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి దీన మనసు కలిగి ఉండన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడిని ఎప్పుడు కూడా నేను ప్రశ్నించను. నాకేం కావాలో అది చెప్తా అంతే. తండ్రి ఈ అక్రతున్నది, దీనికి సహాయం చేయ ప్రభువా అంట, అంతే. ఇంకా ఆయనే చూసుకో, నువ్వే, నాకు సంబంధం లేదు, ఇది నువ్వే చూసుకోవాలి. ఏం చేయాలా? నాకు సంబంధం లే, ఇది నువ్వే చూసుకోవాలా. ఆయన చూసుకుంటాడు, ఆయన చేయగలడు. కానీ మన దగ్గర ఏముండదంట? ఓర్పు ఉండదు, సహనం ఉండదు. లెక్కలు బాగుంటాయి. దావీదు వలె లెక్కలు వేయబట్టి పురుగులు వచ్చినాయి. అరే మందికి భోజనం పెట్టరా అంటే, మంది ఎంతమంది ఇస్త్రాకులు లెక్కెత్తాను బిడ్డ అంటావేంది నువ్వా? అరే ఇస్త్రాకులతో నీకెందుకురా దావీదా అన్నాడు. ఈ లెక్క స్టార్ట్ చేశారు. జనం ఎవరు ఎంతమంది ఉన్నారా అని. వెంటనే దేవుడు ఒక పురుగును పంపించి నాశనం చేయటం స్టార్ట్ చేశాడు. అయ్యా నువ్వు లెక్క వేద్దాను, కానీ నేను లెక్కేసాను. పొరపాటు చేసింది, తప్పు చేసింది నేను కాబట్టి ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. ఏమన్నాడు ఆయన? ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. ఎవరు ముక్కలు తిన్నారో, ఎవరు కూరగాయలు తిన్నారో నాకు అనవసరం. ఎవరు తెల్ల బట్టలు వేసుకొని, ఎవరు ఎర్ర బట్టలు నల్ల బట్టలు వేసుకొచ్చారు నాకు అనవసరం. ఎవరెవరు పూల డ్రెస్సులు వేసుకొచ్చారు నాకు అనవసరం. నేను నీ వైపే చూస్తా, నీ మాట కోసం ఎదురు చూస్తా, నువ్వు చెప్పింది మాత్రమే నేను చేస్తా. వెంటనే తెగులాగిపోయిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే లోబడి పశ్చాత్తాపడి అంగలార్చాడో వెంటనే
వెంటనే దేవుడు బాగు చేయడం ప్రారంభించాడు ప్రజల్ని. చెప్పలు కూడా దేవుడు స్తుతిద్దాం. అంటే దేవుడు బాగు చేయాలంటే మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలా, దైవ చిత్తం ఏంటో తెలుసుకునే మనసు ఉండాలా, ఆత్మానుసారమైన ఫలాలు మనలో ఉండాలి. అవి ఉంటే ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు, ఏదైనా చేయగలడు ఆయన. అవి లేక ప్రభు మళ్ళీ జాలితో ప్రేమతో నీ దగ్గరికి ఈరోజు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నీ హృదయాలను బాగు చేయడానికి. నీ హృదయాన్ని బాగు చేయడానికి ప్రభు వచ్చాడు. నీ హృదయాన్ని బాగు చేయడానికి వచ్చినప్పుడు అది బాగు చేయించుకుంటావా, దాని నుంచి దూరం వెళ్ళిపోతుంది, నీ ఇష్టం. పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. ఆమె హృదయాన్ని బాగు చేశాడు. ఆత్మానుసారంగా ఆమె ఉజ్జీవింపబడేలాగా చేశాడు. దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. తర్వాత ఈ మాట విని, అరే తీవ్ర జ్వరంతో బాధపడుతూ వెంటనే యేసుప్రభు వారి ఎదుట నిలబడంగానే తగ్గిపోయింది, బాగు చేయబడిందిరా. ఆ పేషెంట్ బాగుపడింది ఎలా? యేసయ్య ఎదుట నిలబడింది చాలు, అంతే. యేసయ్య ఎదుట నిలబడటానికి ఏ మనుష్యుడైతే సిద్ధంగా ఉంటాడు, స్త్రీ పురుషుడు, నలుప తెలుప, ఎత్త పొడుగ బండ పక్క అనేది ఉండదు, ఆ దేశం ఈ దేశం ఉండదు. ఎవరైనా సరే క్రీస్తు ఎదుట నిలబడటానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో ఆయన బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈ మాట విని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ రోగులు ఉన్నారో వాళ్ళందరికీ సమాచారం వెళ్ళిపోయింది. అరే బాబాయ్ అన్ని చెప్తానంటే యారు పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, ఏంటంటే అడావుడి పరిగెడుతున్నావు? ఏంలా, మా బాబాయ్ 4 రోజుల నుంచి మూలపడి ఉన్నాడు. ఆ మూలపడి ఉంటే ఎవరన్నా వైద్యులు ఎవరైనా వచ్చారా, డాక్టర్లు ఎవరైనా వచ్చారు? డాక్టర్లు కాదు, గీతలు కాదు, యేసుప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారంటాడికి? ఆయన వచ్చి ఏంటంట, బాగు చేస్తున్నాడు బాబు. ఏం చేస్తున్నాడు ఆయన? రోగులను బాగు చేస్తున్నాడు ఆయన. రోగాలను బాగు చేస్తున్నాడు ఆయన. నీ పరిస్థితులను బాగు చేస్తున్నాడు ఆయన. నీ స్థితిగతులను బాగు చేస్తున్నాడు ఆయన. వాడు చెప్పి పరిగెత్తుకుంటే పేషెంట్ తీసుకొచ్చేసరికి ఈ విన్నవాడు ఇంకొకటి తీసుకుని వెళ్ళాడు. ఏమైందంట అంటే సూర్యుడు అస్తమించేంత వరకు రోగులే రోగులు, సూర్యుడు అస్తమించే వరకు బాగుపడతానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా. ప్రియులారా, బాగుపడటానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే నీలో ఏముండాలి తెలుసా? విశ్వాసం. ఆ వ్యక్తి పరిగెడుతున్న వ్యక్తి అన్నమాట, అయ్యా అక్కడ నా కళ్ళతో చూశాను పేతురత్త ఎన్నాళ్ళ నుంచి బాధపడు, తీవ్ర జ్వరం అండి, మూలుగుతుంది, ముక్కుతుంది, ఒక్క దెబ్బకాయ లేవనంగా లేచి కూర్చుంది. నోట్లో ఉన్న జీవం అండి అది. నోటిలో నుంచి జీవం కలిగిన మాట బయటకు రాగానే నరాలు పొంగినాయి, కండరాలు సడలించబడ్డాయి, ఎముకలకు నూతనమైన శక్తి వచ్చేసింది. ఆయన నోటిలో ఉన్న ప్రభావం అది. రాత్రి నాతో ఒక బ్రదర్ ఉన్నారు, మన చర్చి కూడా చూసి వెళ్ళారు. ఆయన యెరూషలేములో ఉంటాడు. ఆయన అన్నాడు, బ్రదర్ ఈసారి ఒక మంచి అనుభవగలను ఆయన ఒక మాట చెప్పాడు నాకు. ఏంటన్నా, బెత్లెహేములో మనం కింద పడుకొని లేచినా చాలంట. ఏంటంట? నోరు వాళ్ళు చెప్పండి, నోరు లేని వాళ్ళు అసలు చెప్పదు. బెత్లెహేములో ఏం చేయాలి మనం? నోరును మూయబడితే, అది కూడా చెప్తున్నా. నోరులు ఎవరైతే అడిగినప్పుడు మోగముద్దులా కట్టుకుని నిజంగా మోగముద్దులు అవుతారు, జాగ్రత్త. అంటే అర్థం ఏంటంటే ఆ మోగడు అంటాడు చూసావా, ఆడికి ఆన్సర్ ఉంటుంది దేవుని దగ్గర నుంచి. ఇంకా అంటే వాడి స్వరం దేవుడికి వినపడదు. నీకు స్వరం ఇచ్చింది ఎందుకు? దేవుడు నోరిచ్చింది ఎందుకు? పోట్లాడటానికి కాదు, పనికి మాటలు మాట్లాడటానికి కాదు, దేవుని స్తుతించటానికి. ఆమేన్, హల్లెలూయా. ప్రభావం, ఆ యొక్క నేల ప్రభావము మనలోనికి వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన రక్తముతో తడవబడిన నేల అది. ఎందుకో తెలుసా? ఆయనకు జన్మనిచ్చిన ఆయన పుట్టుక ఆ నేల మీద జరిగింది. ఆయన నడిచిన నేల అది. ఆ స్పర్శ మనల్ని తాకిద్ది, ప్రభావాన్ని చూపించిద్ది అన్నాడట. ఆమేన్. యెరూషలేముకి ఎందుకు వెళ్తారు తెలుసా? అందరూ కోట్లు ఉన్నవాడు కూడా వెళ్ళలేరు, దరిద్రులు పిసినారు వాళ్ళు వెళ్ళలేరు. పాప నిజంగా యెరూషలేము వెళ్ళరు, పేదలు కూడా వెళ్తారు. కానీ సంకల్పం ఉంటే చాలు. సంకల్పం లేదు, ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదమ్మా? ఉండిద్దా? ప్రతి వాళ్ళకి
ఒక ఉంగరం సంపాదించుకుందాని సంకల్పం ఉండదా? ఈసారి పట్టు చీర కట్టుకోవాలని సంకల్పం లేదా? అరే వాటి మీద ఉన్న దీని మీద కూడా ఉండాలా? యేసయ్య నడిచిన ఆ పాదాలు తాకిన ఆ నేల మీద ఒక్కరోజు పడుకుంటే ప్రభావం అంతా మన ఒంట్లోకి వచ్చింది. అప్పుడేం తెలుసా? శక్తిమంతులుగా మార్చబడతాం మనం. ఆయన నడిచిన నేల మీద నడిస్తే చాలు, మన పక్క షూస్ గీస్ లేకుండా మన కాళ్ళు ఆయన నడిచిన దగ్గర అలా ఉంటే చాలు. విశ్వాసం. సో పేతురు అతను బాగు చేశాడు కాబట్టి నేను నా వాడిని తెచ్చుకోండి, మా బాబాయ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను వెళ్ళాడు అనుకో. ఆడ వచ్చేలోపు వీడు కూడా వెళ్ళి బాగు చేయించుకున్నాడు. ఒరే ఆ వెళ్ళినోడు ఎంతమందికి చెప్పుంటాడు? ఈ వచ్చినోడు వెళ్ళినవాడు ఎంతమందికి చెప్పుంటాడు? లేకపోతే ఎవరు చెప్పకుండా అంతమంది జనం అక్కడికి వచ్చి బాగుపడతారా? ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు బాగుపడినప్పుడు 100 మందికి చెప్పు, సాక్షిగా నిలబడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ సాక్ష్యాన్ని బట్టి ఇంకా వృద్ధి చేస్తాడు నిన్ను. కొంతమందికి దేవుడు ఎంత మేలు చేసినా సాక్ష్యం చెప్పరు. చెబుదాం అనుకున్నా కానీ సిగ్గేసిందండి, సిగ్గా అలా అంటారు. సో అట్లా బహుజనులు ఆయన యొద్దకు వచ్చి బాగుపడ్డారు. ప్రియులారా, మన హృదయాలను బాగు చేసుకుందాం. యెషయా గ్రంథకర్త యెషయా ద్వారా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఇంకా ఉంది ఈ సబ్జెక్ట్, మరలా వచ్చే వారం చెప్పుకుందాము. బాగు చేయవాడు అనే అంశం ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు, వచ్చే వారం చెప్పుకుందాం. యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు పలికిన మాట ఏంటంటే 58వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను. ఏమండి, యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే నీకు జరిగేది ఏం తెలుసా? క్షామములో క్షేమం. దేనిలోనంట? క్షామములో క్షేమం. యేసయ్య ఎదుటకు వస్తే చాలు, క్షామములో క్షేమం. అంతేకాదు నీ ఎముకలకు శక్తిని, బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయన బాగు చేయడం అంటే ఆషామాష బాగు చేయడం కాదు. ఇంకా కింద వచనంలో చదువక్క, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబ్బుకూచుండు నీటి ఓట వలె ఉండదవు. అంటే ఇప్పుడు దేవుని దగ్గర రావడం వల్ల ఏమవుతుంది? నీకు నీ ఎముకలకు శక్తి, నీకు ఆరోగ్యం, నీ యొక్క తోట నీరు కట్టి ఫలించే తోట వలె నీవు ఉంటావు. అంటే ఎప్పుడు కూడా సమృద్ధే, ఎప్పుడు సమృద్ధే. అసమృద్ధి నీ జీవితంలో, కరువు కష్టాలు ఉండవు. ఎందుకు ఉన్నాయి మన జీవితం అంటే వాయిదాలు ఎత్తనం. చూడు, బుధవారం రాకుండా అమ్మా, బుధవారం రావు, ఆన్లైన్ ప్రేయర్ రావు, ఏంటంటే వంకొకటి దొరికింది, ఏదో ఒక వంక. అరే పాస్టర్ గారు అడుగుతాడు నిన్ను అడిగితే నువ్వు ఇదే చెప్పు, పాస్టర్ గారు అడిగితే నేను ఇది చెప్తా. ఇద్దరు మాట, ఇద్దరు దొంగలే, ఇద్దరు అబద్ధికులే. ఎలా ఫలిస్తాం మనం? ఎలా ఫలిస్తాం చెప్పండి అమ్మా. నువ్వు చేసింది తప్పయ్యా, నేను నిజంగా బద్దకించి రాలా, అయ్యా నిజంగా సోమరిపోతునే రాలా, నన్ను క్షమించు ప్రభువా అంటే క్షమాపణ ఉండేది. కానీ అబద్ధం వెంబడి అబద్ధం ఆడితే క్షమాపణ దొరికిద్దా నీకు? ఇంకా తప్పు వెంబడి తప్పులు చేసుకుంటా. కానీ దేవుని దగ్గర ఉంటే, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు బాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అది నీ ఎముకలకు శక్తినిచ్చింది. నీరు కట్టి ఫలించే తోట వలె నువ్వు ఉంటావు. అలా నువ్వు ఉండాలంటే దేవుని దగ్గర రావాలి, వచ్చి దేవునితో కలిసి మనం జీవించాలి. కింద వాడు ఇంకోటి ఉంటుంది చూడండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలాలను నువ్వు కడతావు, అనేక తరములు క్రిందట పాడైపోయిన పునాదులు నువ్వు మరలా నిర్మించుకుంటావు లేక కట్టెదవు. అంటే ఏంటి తెలుసా? దేవుని ఎదుటికి వస్తే చాలండి, పాడైపోయిన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటావు. తిరిగి పాడైపోయిన నీ పరిస్థితులను తిరిగి చక్కదిద్దుకోగలుగుతావు. దేవుని యొద్దకు వస్తే ఆరోగ్యంగా ఉంటావు, దేవుని యొద్దకు వస్తే ఆశీర్వాదకరంగా ఉంటావు. పాడైపోయిన ప్రతి పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటే నీకు ముఖ్యమైన పని ఏంటంటే దేవుడే. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి నాకు, అయ్యా మరి కాస్త బయటికి వెళ్ళొద్దాం రండి అన్నాను. నేనన్నా నాకు మీటింగ్ ఉంది, కుదరదు బ్రదర్ అన్నా. అదేంటి?
అదేంటి అంటే మీటింగ్ ముఖ్యం, నాకు డబ్బులు కాదు ముఖ్యం. మీరు ఉంటారా? మీరే ఉంటారా? ఉండలేరు. ఎందుకు తెలుసా? మన డబ్బులు ముఖ్యం. డబ్బులు ముఖ్యం కాదని నేను అంటలా. సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే జ్ఞానం మనలో ఉండాలా. ఏం చేయాలా? సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రార్థన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? అయ్యా ఇదిగో 8:30 నుంచి 9 గంటల నుంచి 11 అనుకో, ఒక అర్ధ గంట అటు ఇటు అయినా 10:30 11 గంటలు నువ్వు పెట్టుకో. 12 గంటలకు వస్తానని చెప్పుకో, తప్పేముంది? కానీ దేవునికి రావాల్సిన సమయాన్ని నువ్వు దొంగిలించే దొంగోడు ఎంత కాలం ఈ దొంగ బతుకు? దేవునితో నువ్వు ఉంటే ఆరోగ్యం, దేవునితో నీవు ఉంటే ఆయుష్కాలం పెరుగుతుంది, దేవునితో నువ్వు ఉంటే నీ ఎముకలకు శక్తిని ఇస్తాడు దేవుడు, క్షామములో క్షేమాన్ని ఇస్తాడు దేవుడు. దేవునితో ఉంటే క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ను పెంచి, నీ ఎముకలకు కండరాలకు నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని ఇచ్చే దేవునికి దూరమై ఏం చేస్తావు? పాడైపోబాక. ఆత్మానుసారంగా బాగుపడటానికి ఇష్టపడు. అప్పుడు నువ్వు బాగుపడితే, నీకు శక్తి వస్తే, నీకు బలం వస్తే, నీకు ఆశీర్వాదాలు వస్తే నువ్వేం చేస్తావంటే పాడైపోయిన నీ పరిస్థితులన్నిటినీ ఏం చేస్తాట? పునర్నిర్మించుకుంటావు. ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు, శారీరకమైన పరిస్థితులు, ప్రతి పరిస్థితిని నువ్వే చక్కగా నిర్మించుకుంటావు. దేవుడు లేకుండా ఏది నిర్మాణం అనేది జరగదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. కనుక దేవునికి ఎప్పుడు మీరు దూరం అవ్వద్దు. దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి, దేవుని దగ్గరకు రండి, క్షేమాన్ని క్షేమంగా మార్చుకోండి, నూతనమైన ఆరోగ్యంతో ఆయుష్కాలం పెంచుకోండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగుపడటం సిద్ధంగా ఉన్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. దిగజారులు తన మాలో నుంచి తీసివేయండి. నిజమే కదా, నీ సన్నిధానికి రాబోయే ముందు దేవుని సన్నిధిలో ఎలా సమర్పిద్దాం, అలా సమర్పిద్దాం, ఇలా సాక్ష్యం చెబుదాం, అలా సాక్ష్యం చెబుదాం, అంత గొప్పగా పరిచయం చేద్దాం అనుకున్నా. నీవు దూరం అయిపోతున్నావు బిడ్డ. తండ్రి నన్ను క్షమించండి. నేను కానీ అలాంటి మనసు కలిగి ఉన్నట్లయితే నన్ను మన్నించి నీ గాయపడిన హస్తముతో నన్ను శుద్ధీకరించండి. నా హృదయాన్ని, నా ఆలోచనలు, నా తలంపులు సమస్తమును కూడా బాగు చేసి పవిత్రమైన నీ సన్నిధిలో నిలిచి ఉండే ధన్యతను దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూ అనేకులను బలపరచు, ప్రోత్సాహపరిచే బిడ్డలు కూడా దీవించండి. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.